యేసు ప్రభు ఒక మాట చెప్తున్నాడు ఇక్కడ. అదేమిటంటే, నాగటి మీద చెయ్యి పెట్టి వెనక తట్టు చూస్తే గనక వాళ్ళు దేవుని రాజ్యానికి పాత్రులు కారు. ఎందుకు యేసు ప్రభు ఈ మాట చెప్తున్నాడంటే, అక్కడ ముందు జరిగిన విషయాలు మనం చూస్తే 9వ అధ్యాయం 56వ వచనం మనం చూస్తే, అంతటా వారు ఒక గ్రామమునకు వెళ్ళిరి. వారు మార్గమున వెళ్ళుచుండగా ఒకడు, నీవెక్కడికి వెళ్ళినను నీ వెంట వచ్చేదనని ఆయనతో చెప్పాడు. యేసు ప్రభు ఒక గ్రామానికి వెళ్ళాడు. ఈ లోపల ఒకడు యేసు ప్రభు దగ్గరికి వచ్చి, అయ్యా, నేను నిన్ను వెంబడించాలనుకుంటున్నా, నిన్నే అనుసరిస్తా, నీవెక్కడికి వెళితే నేను అక్కడికే వస్తా అంటే, ఒక మాటలో ఏమంటున్నాడు, నేను నీ శిష్యుడిగా ఉంటా అని అంటే, యేసు ప్రభు అన్నాడు, నా శిష్యుడిగా ఉండాలనుకుంటున్నావా? నిజమేనా? అయితే జాగ్రత్తగా విను. నక్కలకు బొరియలు ఉన్నాయి, దేనికి? తలదాచుకోవడానికి. ఆకాశ పక్షులకి గూళ్ళు ఉన్నాయి, కానీ మనుష్య కుమారుడైన నాకు తలవాల్చుకోవడానికి చోటు లేదు. మరి వెంబడిస్తావా? అంటే, నన్ను వెంబడించాలని నువ్వు తీర్మానించుకుంటే ఇదిగో ఇంత మూల్యం నువ్వు చెల్లించాల్సి ఉంటుంది. కొన్నిసార్లు నువ్వు తలదాచుకోవడానికి చోటు కూడా ఉండదు. కొన్నిసార్లు తినడానికి సరిగ్గా ఆహారం కూడా దొరకదు. అయినా సరే, ఎంత కష్టమైనా సరే నేను తట్టుకుంటా, ఎంత ఇబ్బంది అయినా నేను సహిస్తా అని నీవు అనుకుంటే వచ్చి నన్ను వెంబడించు అన్నాడు. మీకు అర్థమైందా యేసు ప్రభు చెప్పిన మాట? నాకు స్థలం లేదు, మరి నన్ను వెంబడిస్తున్న నీకు ఇక చెప్పనక్కర్లేదు, అయినా సరే వెంబడిస్తానంటే గనక రా వెళదాం అనంటే, ఆ వ్యక్తి ఇంకేమంటాడు? ఈయనకే స్థలం లేదు, ఇక ఈయన వెంబడిస్తున్న నా పరిస్థితి ఏంటి అనుకున్నాడు. వెనక్కి తిరిగి వెళ్ళిపోయాడు. అంటే ఇతను నాగటి మీద చెయ్యి అయితే పెట్టగలిగాడు, కానీ ముందుకు వెళ్ళడానికి ఇష్టపడలా. ఎందుకంటే ముందు ఏమున్నాయి? ఇబ్బందులు ఉన్నాయి, శ్రమలు ఉన్నాయి, కష్టాలు ఉన్నాయి, బాధలు ఉన్నాయి. అట్లా ముందుకు వెళ్తూ ఉంటే ఇక నా వల్ల కాదు అనుకున్నాడు. వెనుక తట్టు చూచాడు, వెళ్ళిపోయాడు. ఆయన మరి ఒకరిని చూచి, నా వెంట రా అని ఇంకొకరిని చూసి చెప్పాడు. అతడు ఏమంటున్నాడు? అయ్యా, నిన్ను వెంబడించడం నాకు ఇష్టమే, నీ వెంట వస్తా, కానీ నాకు టైం కావాలి. ఏం కావాలి? టైం కావాలి. ఇంకా ఎందుకోసం అంటే, తల్లిదండ్రులు ఉన్నాడు, ముఖ్యంగా నా తండ్రి ఉన్నాడు. మరి ఆయన ముసలోడయ్యాడు. ఆయన ముసలోడయ్యి ఆయన చనిపోయి ఆయన పాతి పెట్టేసిన తర్వాత, అంటే ఆయనకు నేను చేయాల్సినవన్నీ చేసిన తర్వాత, నా బాధ్యత అంతా నేను నెరవేర్చిన తర్వాత, నా పనులన్నీ పూర్తి చేసుకున్న తర్వాత టైం ఉంటే నిన్ను వెంబడిస్తా. అప్పటిదాకా నాకు టైం కావాలి. చూడండి, ఇతని పరిస్థితి కూడా ఎట్లా ఉంది? దేవుని వెంబడించడానికి సిద్ధమే, కానీ ఈ పనులన్నీ పూర్తి చేసుకొని కానీ నిన్ను వెంబడించను. ఇది ఎట్లాంటిదంటే, నాయనా, నేను మారు మనసు పొందుతా, బాప్తిస్మం తీసుకుంటా, నీలోనే జీవిస్తా, నీ కోసమే జీవిస్తా, కానీ ముందు నేను బాగా చదువుకోవాలి, ముందు ఉద్యోగం తెచ్చుకోవాలి, పెళ్లి చేసుకోవాలి, పిల్లల్ని కనాలి, ఆ పిల్లలకి చదువులు చెప్పించాలి, వాళ్ళని ఉద్యోగస్తులను చేయాలి, నేను ముసలోడిని కావాలి, అప్పుడు వచ్చి నిన్ను వెంబడిస్తా అన్నట్టుంది కదా. అంటే ఈయన చేయాల్సిన పనులన్నీ చక్కబెట్టుకున్న తర్వాత, ఏ బాధరా బంది ఏవి లేవు అనుకున్న తర్వాత అప్పుడు వచ్చి నిన్ను వెంబడిస్తాను అని చెప్తున్నాడు. అంటే ఇతను కూడా నాగటి మీద చెయ్యి పెట్టడానికి సిద్ధమే, కానీ ఎటు చూస్తున్నాడు? వెనక్కి చూస్తున్నాడు, తన కుటుంబాన్ని చూస్తున్నాడు, చనిపోబోతున్న తండ్రికి చేయాల్సిన వాటిని చూస్తున్నాడు. ఇప్పుడు మనం అడగొచ్చు, ఏవండి కుటుంబాన్ని చూసుకోవటం తప్ప?
భార్య బిడ్డలను చూసుకోవటం తప్ప? తల్లికి తండ్రికి చేయాల్సిన మర్యాదలు చేయకుండా అట్లా వదిలేయమంటున్నాడు ఆ దేవుడు. దేవుడు అట్లా అనట్లేదు. కానీ దేవునికి నీవిచ్చే ప్రాముఖ్యతని, నీ కుటుంబంలో వాళ్ళకిచ్చే ప్రాముఖ్యతని దేవుడు ఇక్కడ చెప్తున్నాడు. మీకు అర్థమైందా? దేవుడు నీ తల్లి తండ్రిని వదిలేయమనలేదు, వాళ్ళని సన్మానించమన్నాడు, గౌరవించమన్నాడు. కానీ ఇక్కడ యేసు ప్రభు చెప్తున్న మాట ఏమిటంటే, దేవుణ్ణి వెంబడించే నీ ఆసక్తి విషయంలో, దేవుని పట్ల నువ్వు చూపే ప్రేమ విషయంలో, దేవుని పట్ల నువ్వు చూపించే ఆసక్తి విషయంలో, నీ కుటుంబీకుల పట్ల నువ్వు చూపించే ఆసక్తి విషయంలో ఎంత తేడా ఉందో చెప్తున్నాడు. మళ్ళీ చెప్తున్నా ఈ మాట. దేవుణ్ణి వెంబడించడానికి ఆసక్తిగా ఉన్నావా, లేకుంటే నీ కుటుంబీకుల పట్ల ఆసక్తిగా ఉన్నావా అనే దాన్నే దేవుడు చూపిస్తున్నాడు. అంటే వాళ్ళని ఆసక్తి చూపించకూడదండి, వాళ్ళని ప్రేమించకూడదండి అంటే ప్రేమించాలి, వాళ్ళ పట్ల బాధ్యతగా ఉండాలి. దాంతకంటే ఎక్కువగా దేవుని పట్ల నీకు భారం ఉండాలి, బాధ్యత ఉండాలి. ఇది దేవుడు చెప్తున్నాడు. అంటే ఇది ఎట్లాంటిదంటే, ఈ లోకంలో మనకి సూర్యుడు ఎప్పుడు కనిపిస్తాడు చెప్పండి? ఎప్పుడు కనిపిస్తాడు? ఉదయం మొదలుకొని సాయంత్రం దాకా కనిపిస్తాడు. మరి చంద్రుడు ఎప్పుడు కనిపిస్తాడు? సాయంత్రం అయిపోయి తెల్లారిన దాకా కనిపిస్తాడు. మరి పగలు సమయంలో చంద్రుడు ఉంటాడా ఉండడా చెప్పండి? కాస్తో కోస్తో చదువుకున్న వాళ్ళకి తెలుస్తుంది. చంద్రుడు కూడా పగలు ఉంటాడు. మరి ఉంటే కనపడ్డ కదండి, మనకి కనపడడు. ఎందుకు కనపడంటే, చంద్రుడి నుంచి వచ్చే ఆ కాంతితో పోలిస్తే సూర్యుడి నుంచి వచ్చే కాంతి ఎట్లా ఉంటుంది? చాలా ఎక్కువ రేట్లో ఉంటుంది. కాబట్టి దాంతో పోల్చుకుంటే చంద్రుడు లేనట్టుగానే ఉంటాడు. మరి నిజంగా ఉండడా చంద్రుడు అంటే? ఉంటాడు. అలాగే నక్షత్రాలు కూడా పగలు కూడా ఉంటాయి నక్షత్రాలు. అదేంటండి పగలు ఎందుకు ఉంటాయండి, రాత్రులు కదా ఉండేది నక్షత్రాలు అంటావేమో, కానీ పగలు ఉంటాయి. మరి ఎందుకు కనపడవండి అవి కూడా? ఎందుకు కనపడవంటే, సూర్యుడి నుంచి వస్తున్న ఆ కాంతితో పోలిస్తే ఆ నక్షత్రాల నుంచి వస్తున్న కాంతి చాలా తక్కువగా ఉంటుంది. అందుకని అవి మన కంటికి కనపడవు. ఇది దేవుని పట్ల మనం చూపించే ప్రేమకి, లోకం పట్ల, కుటుంబీకుల పట్ల మనం చూపించే ప్రేమకి అంత వ్యత్యాసం ఉంది. అంటే చంద్రుడి యొక్క కాంతికి, నక్షత్రాల యొక్క కాంతి ఎట్లాగైతే ఉదయకాల సమయంలో డే టైము కనపడకుండా పోతాయో, దేంతో పోల్చుకుంటే సూర్యుని యొక్క కాంతితో పోల్చుకుంటే అవి ఎట్లాగా కనుమరుగైపోతుంటాయో, అలాగే దేవుణ్ణి నువ్వు ప్రేమించే విషయంతో పోల్చుకుంటే, మీకు అర్థమైందా ఈ మాట? దేవుని నువ్వు ప్రేమించే విషయంతో పోల్చుకుంటే నీవు నీ కుటుంబాన్ని ప్రేమించే విషయంలో కానీ, నీ బిడ్డలను ప్రేమించే విషయంలో చాలా ఉండి లేనట్లే ఉంటుంది. అంటే వాళ్ళ మీద ప్రేమ లేదని కాదు, ఉంటుంది. కానీ అంతకంటే ఎక్కువ రెట్లు దేవుని పట్ల నీకు ఉండాలి. అలా లేనప్పుడు నీవు దేవుని రాజ్యానికి పనికి రావు. ఇది దేవుడు చెప్పదలుచుకున్న మాట. మీకు అర్థమైందా? యేసు ప్రభు ఏమన్నాడంటే, నన్ను వెంబడించేవాడు తన భార్యని, బిడ్డల్ని, అన్నదమ్ముల్ని, అక్క చెల్లెండ్రిని, చివరకు తన ప్రాణాన్ని సహా ద్వేషించుకుంటే వాడు నాకు పాత్రుడు కాడు అన్నాడు. అదేంటండి, యేసు ప్రభుని వెంబడించే అంత మాత్రం చేత భార్యని ద్వేషించాలా? తల్లిదండ్రులను ద్వేషించాలా? బంధువులను ద్వేషించాలా? అన్నదమ్ములను ద్వేషించాలా? అక్క చెల్లెండ్రులను ద్వేషించాలా? ద్వేషించడం అంటే ఇక్కడ వాళ్ళ పట్ల నువ్వు చూపించే ప్రేమ కంటే దేవుని పట్ల నువ్వు చూపించే ప్రేమ అన్ని రెట్లు అధికంగా ఉండాలి. అంటే దేవుని పట్ల నువ్వు చూపించే ప్రేమతో పోల్చుకుంటే వాళ్ళ పట్ల నువ్వు చూపించే ప్రేమ ఉండి లేనట్టుగా ఉండాలి. ఇది ఎట్లాంటిదంటే, ఉదయకాల సమయంలో మధ్యాహ్నం టైంలో నక్షత్రాలు ఉన్నా లేనట్లుగా ఎట్లా ఉంటాయో, అలాగే ఈ లోక సంబంధమైన నీ బంధువుల పట్ల, నీ కుటుంబీకుల పట్ల, నీ పట్ల నువ్వు చూపించుకునే ఆ ప్రేమ, జాగ్రత్త ఉండి లేనట్టుగా ఉండాలి. దేంతో కంపేర్ చేస్తే? దేవుని ప్రేమతో పోల్చుకుంటే. అందుకనే ఇక్కడ యేసు ప్రభు అంటున్నాడు, అబ్బాయి నాకు ప్రాముఖ్యత ఇవ్వాలి గురువుగా నువ్వు, కానీ నువ్వేం చేస్తున్నావు? నీ కుటుంబానికే ప్రాముఖ్యత తెచ్చుకుంటున్నావు. కాబట్టి నువ్వు నన్ను వెంబడించడానికి కానీ, నా శిష్యుడిగా ఉండటానికి కానీ నువ్వు పనికి రావు. మరి ఒకడు
ప్రభువా, నీ వెంట వస్తాను, కానీ నా ఇంట ఉన్న వారి వద్ద సెలవు తీసుకొని వస్తాను. ఈయన కూడా ఏమంటున్నాడు, ఇంట్లో వాళ్ళందరికీ చెప్పి వాళ్ళందరి చేత ఓకే ఓకే అనిపించుకోండి, అందరూ సమ్మతిస్తే ఇతని ఉద్దేశం ఏంటి, ఇంట్లో వాళ్ళ దగ్గర నుంచి నేను సెలవు తీసుకొని వస్తానంటే ఇంట్లో తల్లి ఒప్పుకోవాలి, తండ్రి ఒప్పుకోవాలి, మరి బంధువులు వీళ్ళందరూ ఒప్పుకోవాలి. వాళ్ళందరూ ఓకే అంటే సరేలే వెళ్ళని పర్మిషన్ ఇస్తే నేను వెంబడిస్తా. ఇట్లాగా ఏదో ఒక కారణం చెప్పి ఎవరైతే దేవుణ్ణి తృణీకరిస్తున్నారో ఇట్లాంటి వాళ్ళని ఉద్దేశించి యేసు ప్రభు చెప్తున్న ఒకే ఒక మాట ఇప్పుడు మనం చదువుకున్నాం. ఏమిటది? నాగటి మీద చెయ్యి పెట్టి వెనక తట్టు చూసేవాడు దేవుని రాజ్యానికి పాత్రుడు కాడు. హీ ఈజ్ నాట్ ఫిట్ ఫర్ టు ద కింగ్డమ్ ఆఫ్ గాడ్. దేవుని రాజ్యానికి అతడు ఏమాత్రం కూడా వర్తి పర్సన్ కాడు, తగినవాడు కాడు. అంటే యేసు ప్రభు శిష్యులకు చెప్తున్నాడు ఈ మాట. అబ్బాయి, మీరు నన్ను వెంబడిస్తున్నారు, కానీ జాగ్రత్త, నాగటి మీద చేయి పెట్టినప్పుడు నీ చూపు ఎప్పుడు ఎట్లా ఉండాలి? ముందుకే ఉండాలి. వెనక్కి చూసావంటే నువ్వు పనికి రావు. ఇక ఈ లోకంలో క్రైస్తవ జీవితం అనేది నాగటి మీద చెయ్యి పెట్టినట్లుగానే. మీకు అర్థమైందండి ఈ మాట ఎందుకు చెప్తున్నాము? ఈ లోకంలో క్రైస్తవులుగా మనం బ్రతుకుతున్నాం, దేవుని బిడ్డలుగా మనం బ్రతుకుతున్నాం, బాప్తిస్మం పొందాం, మారు మనసు పొందాం, ప్రార్థనలోనికి వెళ్తున్నామంటే నాగటి మీద చేయి పెట్టాం. నాగటి మీద చేయి పెట్టిన వ్యక్తి ఏం చేయాలి? మనకు బాగా తెలుసు కదా, అరకు దున్నేవాళ్ళు ముందు ఉంటాయి, పత్తి సాళ్ళు కానీ మిరప కానీ ఉంటాయి. ఆ దున్నేటప్పుడు ఏం చేయాలి? నాగటి మీద చెయ్యి గట్టిగా పెడతారు. ఎందుకు? అది ఏమాత్రం కూడా సాలు తప్పకూడదు. తప్పితే ఏమవుద్ది? పంట అంతా నాశనం అయిపోద్ది. పంట బాగు చేయడానికే ముదొంతునాడు ఈయన. ఈయన నాగట్టి మీద చేయి పెట్టి వెనక తట్టు చూశాడు అనుకో, ఆ బాగు చేయాల్సిన పంటను ఏం చేస్తాడు? ఈయనే బాగు చేస్తాడు. ఇక మీకు అర్థమైందా? కాబట్టి నాగటి మీద చేయి పెట్టిన వాడు ఏ మాత్రం కూడా వెనక్కి చూడకూడదు. ఇక ఎప్పుడూ ముందు చూస్తూనే ఉండాలి. అలా కాదండి, నేను ఎంత ఎక్స్పీరియన్స్ అనుకుంటున్నారు అనుకొని వెనక్కి చూస్తే నువ్వు ఎంత ఎక్స్పీరియన్స్ అయినా సరే అది కొంచెం గాడి తప్పిందంటే నువ్వు పండించాలనుకున్న పంటలే నీ చేతిలో నువ్వు నాశనం అవుతావు కాదండి. కాబట్టి నాగటి మీద చెయ్యి పెట్టిన వాడు వెనక్కి తట్టు చూడకూడదు. ఇట్లాంటి అలవాటు ఉన్నవాడు దేవుని రాజ్య విషయంలో కూడా ముందుకే చూడాలి, వెనక్కు చూడకూడదు. అలాగా వెనక్కు చూస్తే నీవు దేవుని రాజ్యంలో ప్రవేశించడానికి తగిన వాడివి కాదు. మీకు అర్థమైందా ఈ మాట? తగిన వాడివి కాదు. ఒకసారి ఆది కాండంలో దేవుడు లోతు యొక్క కుటుంబాన్ని తప్పించడం కోసం 2 దేవదూతలను పంపించాడు. ఎంతమందిని? 2 దేవదూతలను పంపించాడు. ఈ లోతుకి అప్పటికే వాళ్ళ ఇంట్లో 2 కుమార్తెలు ఉన్నారు, బహుశా కొడుకు కూడా ఉన్నాడేమో. మొత్తానికైతే కొడుకు లేడు ఆ సమయంలో. కుమార్తెలు 2 ఉన్నారు, లోతు భార్య ఉన్నారు. ఆ దేవదూతలు వచ్చి ఒక మాట అన్నారు, లోతు, మేము ఈ సొదొమ గొమొర్రా పట్టణాన్ని మొత్తం నాశనం చేయడానికి వచ్చాం, కాబట్టి మీరు ఇక్కడ నుంచి బయలుదేరండి అనంటే లోతుకి ఇష్టం లేదు అక్కడ నుంచి బయటికి రావడం. చాలాసేపు ఆలస్యం చేశాడు. అది సకేసుకుంటా ఇది సకేసుకుంటా మొత్తానికి చాలాసేపు తడవు చేశాడని ఉంది. ఇక లాభం లేదని వచ్చిన దేవదూతలు 2, ఒకళ్ళేమో లోతు భార్యని లోతుని చేయబట్టుకొని బలవంతంగా బయటకు తీసుకొచ్చారు ఆ పట్టణంలో నుంచి. ఇంకొక దేవదూత ఆ 2 కుమార్తెల చేతులు పట్టుకొని బలవంతంగా బయటకు లాక్కొచ్చేసింది. బలవంతంగా బయటికి లాక్కొచ్చిన తర్వాత అక్కడ దేవదూతలు వాళ్ళతో ఖరాగండిగా చెప్పారు. ఏమని? అబ్బాయి, నీ ప్రాణం నీకు దక్కాలంటే ఏం చేయాలి? నీ ప్రాణం నీకు దక్కాలంటే గనక నీవు వెనక్కు తిరిగి చూడొద్దు, ముందుకే చూసి వెళ్ళిపో, ఆ పర్వతానికి వెళ్ళి పారిపో, వెనక్కి తిరిగి చూడొద్దు అని చెప్పారు.
మరి దేవుడు అంత కరాగడ్డిగా చెప్పినప్పుడు వినాలా వద్దా? చెప్పండి, వినాలా వద్దా? చెప్పిన వాళ్ళు మనుషులైతే ఈయనకేం తెలుసులే ఏదో అంటున్నాడు అనుకోవచ్చు. వచ్చిన వాళ్ళు ఎవరు? దేవదూతలు. ఖరాగండిగా చెప్పారు. వెనక్కి తిరిగి చూస్తే నీ ప్రాణం పోతుంది, జాగ్రత్త అని చెప్పారు. ఇంత జాగ్రత్త చెప్పినప్పుడు వెనక్కి తిరిగితే ఏమనుకోవాలి? వీళ్ళు అట్లాగే వెళ్తున్నారు ముందుకి. అలా వెళ్తా వెళ్తా ఉండగానే ఎవరో వెనక్కి తిరగలేదు, కానీ లోతు భార్య ఉంది. ఈమె మరి నిర్లక్ష్యం అయ్యిందో లేకపోతే ఇంకేమైందో, అక్కడ ఉన్న వాటి గురించి ఏమి ఆలోచించిందో, విడిచిపెట్టిన కుమార్తె గురించి ఆలోచించిందో, మొత్తానికైతే వెనక్కు తిరిగి చూసింది. ఇంకా అక్కడే దేవుడు ఆమెకు శిక్ష విధించాడు. ఉప్పు స్తంభం అయిపోయింది. చరిత్రలో ఎట్లాంటిది అంతకు ముందు ఎప్పుడూ జరగల, ఆ తర్వాత కూడా ఎప్పుడూ జరగల. అదే మొదటిసారి, అదే చివరిసారి అట్లాంటి శిక్ష దేవుడు ఆమెకి వేశాడు. ఏమండి, లోకంలో శిక్ష వేయడానికి ఏమీ లేవండి. నిజానికి స్తంభంగా చేయాలనుకుంటే ఏ ఇనుప స్తంభంగా చేయొచ్చు కదా, ఏ రాతి స్తంభంగా చేయొచ్చు కదా. ఉప్పు స్తంభమే చేయాలండి. ఉప్పు కరిగిపోద్ది కాండి వాన వస్తే అంటారేమో. ఇది వాన వస్తే కరిగిపోయే ఉప్పు కాదు ఇది. ఇప్పటికీ కూడా ఇశ్రాయేలు దేశంలో ఆ లోతు భార్య యొక్క ఉప్పు స్తంభం, ఉప్పులాగా ఉన్న ఆకారం ఇప్పటికీ అట్లాగే ఉంది. అదేంటండి, ఇన్ని వర్షాలు వరదలు వస్తున్నాయి కదండి, కరిగిపోలేదా? కరిగిపోలేదు. పశువులు వస్తూ ఉంటాయి, నాకుతూ ఉంటాయి వాటిని. ఎందుకంటే పశువులు కూడా అప్పుడప్పుడు ఉప్పుదానం కావాలి, నాకుతుంటాయి. అది కరిగిపోయేది కాదు. ఎప్పటికీ కూడా అట్లాగే ఉంది ఇశ్రాయేలు దేశంలో. దేవుని యొక్క శిక్ష అట్లా ఉంటుంది. ఎందుకు ఇంతగా ఉప్పుగా ఉప్పు స్తంభంగా చేయాల్సి వచ్చింది అంటే చరిత్రను మనం చూస్తే అర్థమవుతుంది. లోతు ఇంటికి దేవదూతలు వచ్చారు సాయంకాల సమయంలో. లోతు పాపం అతిథులు వచ్చారు కదా, దేవదూతలు వచ్చారు కదా, వీళ్ళకి ఏదైనా రొట్టెలు చేసి కాస్త వీళ్ళకి తినడానికి సిద్ధం చేద్దామని రొట్టెలు పిండి పిసుకుతా ఉన్న సమయంలో ఆ పిండిలోకి ఉప్పు అవసరమైంది కలపడానికి. ఈ లోతు భార్య అడిగాడు, అమ్మా ఉప్పు తీసురమ్మా అని అంటే, ఏమా నా దగ్గర లేదు, నా గుడారంలో లేదు ఉప్పు అని చెప్పి అందరి ఇళ్ళకి వెళ్ళింది. మీ ఇంట్లో ఉప్పు ఉంటే కొంచెం ఇస్తారా? ఎందుకంటే మా ఇంటికి 2 మనుషులు వచ్చారు, వాళ్ళకి పెట్టడానికి మా ఆయన ఉప్పు తీసుకురమ్మన్నాడని. వాళ్ళ ఇంటికి 2 మనుషులు వచ్చారు అనే సంగతి ఈ ఉప్పు సాకు పెట్టుకొని ప్రతి ఇంటికి చెప్పేసింది ఈమె. ఎట్లాంటి తెలివిగలదో చూడండి. తెలివిగలదనాలా లేకపోతే కావాలనే చేసింది ఇట్లాగా? అసలు సొదొమ మనుషులు ఎట్లాంటి వాళ్ళు అనుకుంటున్నారు? ఆడ మగ ఏమి సంబంధం లేకుండా, ఒక మగోడని లేకుండా, ఆడోళ్ళని లేకుండా ఎవరైనా సరే వస్తే కొత్త వాళ్ళని చెరచడమే వాళ్ళ పని. అట్లాంటి దుర్మార్గులు, దుష్టులు సొదొమ గొమొర్రా వాసులు. అట్లాంటి వాళ్ళ ఇంటికి వెళ్ళి, ప్రతి ఇంటికి వెళ్ళి మా ఇంటికి 2 మనుషులు వచ్చారని చెప్పకుండానే చెప్పేసింది ఆమె అందరికీ. మొత్తానికి ఉప్పు చేతి తీసుకొచ్చింది, ఇచ్చింది. వాళ్ళు రొట్టెలు తిని పడుకోబోయే సమయానికి ఆ ఊరిలో ఉన్న ముసలి వాళ్ళు మొదలుకొని చిన్న పిల్లలు కూడా వచ్చేసారు. ఎట్లాంటి వాళ్ళు చూడండి సొదొమ గొమొర్రా మనుషులు. వాళ్ళిద్దరిని చెరపడానికి, వాళ్ళిద్దరిని చెరచడానికి ఎవరెవరు వచ్చారు? ముసలోళ్ళు మొదలుకొని చిన్న పిల్లలు కూడా వచ్చారు. అంటే ఎంతగా చెడిపోయారో చూడండి. ఆ ముసలోళ్ళది ఏముందలేండి అంటాము, వాళ్ళకు కూడా అట్లాంటి కోరికలతో నింపబడ్డారు. చిన్న పిల్లలు కూడా అట్లాంటి కామ కోరికలతో నింపబడ్డారు. అంత దుర్మార్గంగా తయారైంది. వాళ్ళందరూ వచ్చారు, ఇంటి చుట్టూ ముట్టారు. లోతు బయటికి రా, నీ ఇంటికి 2 మనుషులు వచ్చారంట, తీసురా వాళ్ళని బయటికి. పాపం లోతు నీతిమంతుడు. అయ్యా, నా ఇంటి నీడకు వచ్చారు వీళ్ళు, కావాలంటే ఇదిగో నా 2 కూతుర్లు ఉన్నారు, వాళ్ళని బయటకు తీసుకొస్తా, మీకు ఇష్టం వచ్చినట్లు చేసుకోండి వాళ్ళ విషయంలో, కానీ వీళ్ళిద్దరిని ఏం చేయమాకండి, వీళ్ళు నా ఇంటి నీడకు వచ్చారయ్యా, నా అతిథులు వీళ్ళు అని అంటే, ఎవడరా నువ్వు మా ఊరిలోకి వచ్చి ఏదో ఉండటానికి వచ్చి
మా మీదనే పెత్తనం చేస్తున్నావు, మాకే చెప్తున్నావు నువ్వు నీతులు, జాగ్రత్త, నీకు ఎక్కువ చేస్తాం వాళ్ళకంటే, పిలువు వాళ్ళని బయటికి అని గద్దించారు. వచ్చిన వాళ్ళు మనుషులు కాదు కదా, దేవదూతలు కదా. వీళ్ళు లోతుని ఇట్లాగా లోపలికి లాగేసి తలుపేశారు. తలుపేసి ఆ చుట్టూ ఉన్న వాళ్ళందరికీ కూడా కనుమబ్బులు కలిగేలాగా చేశారు. అందరికీ చేతులు గుడ్డివాళ్ళు అయిపోయి ద్వారం ఎక్కడుందో వాళ్ళకి తెలియకుండా ఇంటి చుట్టూ తిరుగుతూనే ఉన్నారు తెల్లార్లు. ఈ లోపల దేవదూతలు చెప్పారు, లోతు ఎవరున్నారు ఇంక ఇక్కడ? నీ 2 పిల్లలు, భార్య, నీకు కొడుకులు కానీ అల్లులు కానీ ఎవరైనా ఉంటే తీసుకుని బయలుదేరు, ఈ చోటు నాశనం చేయడానికే మేము వచ్చాం, రండి అంటే తెల్లారిందా కూడా లోతు లేవల. ఇక లాభం లేదని లోతు భార్యని 2 కూతుర్లను తీసుకొని బయటికి తీసుకొచ్చేస్తే, ఇంత చేసిన తర్వాత చివరికి వార్నింగ్ ఇచ్చారు, జాగ్రత్త, వెనక్కి తిరిగి చూడొద్దు అని. అంటే లోతు భార్య ఈవిడ గారు అప్పటికైనా బుద్ధి తెచ్చుకోవాలి కదా. అరే, నేను ఇంత పట్టివ్వాలని చూసినా, నన్ను మరలా కాపాడడం కోసం వీళ్ళు చేయి పట్టుకొని నన్ను బయటికి లాక్కొచ్చారు అని అప్పటికైనా కృతజ్ఞత ఉండాలి కదా. లేదు, వెనక్కి తిరిగి చూసింది. దేవుడు ఆమెకి ఉప్పు స్తంభమయ్యేలాగా శిక్ష విధించాడు. ఏ ఉప్పు సాకు పెట్టుకొని దేవదూతలకి కీడు చేయాలని ప్రయత్నం చేసిందో అదే ఉప్పుతో దేవుడు ఆమెకు శిక్ష విధించాడు. అందుకని ఉప్పు స్తంభంగా మార్చాడు దేవుడు. మీకు అర్థమైందండి? లోకంలో ఒక సామెత ఉంది, మనుషుడు ఏదైతే విత్తుతాడో అదే కోస్తాడు. నీవు ఎదుటి వాళ్ళకి ఏ కీడైతే చేయాలనుకుంటావో ఆ కీడే దేవుడు నెత్తి మీద పోస్తాడు. ఇక అంతే. ఏ ఉప్పు సాగుతో మా ఇంటికి 2 మనుషులు వచ్చారు అని చెప్పి వాళ్ళకి కీడు చేయటం కోసం ప్రయత్నించింది లోతు భార్య, అదే ఉప్పుతో దేవుడు ఆమెకి శిక్ష విధించి చరిత్రలో ఎప్పటికీ కూడా అందరికీ గుణపాఠంగా ఉండేలాగా చెప్పాడు. ఎప్పటికీ మీరు ఇశ్రాయేల్ దేశం వెళ్ళి చూడండి, అట్లాగే నిలబడి ఉంటుంది ఆమె ఉప్పు స్తంభంలాగా. ఎప్పటికీ కూడా గుణపాఠంగానే అందరికీ కనిపిస్తూ ఉంది. జాగ్రత్త, ఈ మాటలు వింటే నా ప్రియ సహోదరి సహోదరుడా, ఏదైతే నువ్వు ఎదుటి వాళ్ళకి కీడు చేద్దామనుకున్నావో అదే దేవుడి నెత్తి మీద కొలిచి పోస్తాడు. జాగ్రత్త. ఇట్లాగా వెనక్కి తిరిగి చూడొద్దు అన్నారు. అయినా సరే ఈవిడ వెనక్కి తిరిగి చూసింది, శిక్ష అనుభవించింది, శాపం అనుభవించింది. ఈ మాటలు వింటున్న నా ప్రియ సహోదరి సహోదరుడా, వెనక్కు తిరిగి చూడొద్దు. నీ జీవితంలో దేవుని సన్నిధికి వచ్చావా, మారు మనసు పొందావా, దేవుని వెంబడించడానికి తీర్మానం చేసుకున్నావా, వెనక్కు తిరిగి చూడొద్దు. ఇక కష్టం ఉందా నీ ఎదురుగా, పర్వాలేదు, దేవుడు నీకు సహాయం చేస్తాడు. నష్టం పొందుతున్నావా, పర్వాలేదు, దేవుడు దాన్ని నీకు పూర్తి చేస్తాడు. లేదు, నిందలు, శాపం అవన్నీ అనుభవిస్తున్నావా, హేళన, ఎగతాళి అనుభవిస్తున్నావా, పర్వాలేదు, కొంచెం భరించు, దేవుడు నీ పక్షాన ఉంటాడు. ఈ లోకమంతా సరే నీకు వ్యతిరేకంగా మారిపోయిందా, అయినా సరే నువ్వు దేవుని కోసం నిలబడు, ఒక్కడివి నిలబడు, దేవుడు నీ పక్షాన ఉంటాడు. నీ ద్వారా నీ కుటుంబం అంతా మారిపోయేలాగా దేవుడు చేస్తాడు. నీ ద్వారా నీ గ్రామం అంతా మారిపోయేలాగా దేవుడు చేస్తాడు. అవసరమైతే నీ ద్వారా ఒక దేశాన్నే మార్చగలడు దేవుడు. దేవుడు అంత శక్తివంతుడు. బబులోను దేశంలో యోసేపు ఒక్కడే ఉన్నాడు, అవునా కాదా? దానియేలు ఆ దేశంలో ఒక్కడే ఉన్నాడు. దానియేలు ద్వారా ఆ దేశాన్ని మొత్తాన్ని దేవుడు కాపాడుతూ వచ్చాడు. యోసేపును బట్టి ఐగుప్తు రాజ్యమంతా కాపాడుతూ వచ్చాడు దేవుడు. అదే యోసేపును బట్టి మిగతా ప్రపంచ దేశాలన్నిటిని కూడా దేవుడు బ్రతికిస్తూ వచ్చాడు. దేవునికి స్తోత్రం కలుగునుగాక. హల్లెలూయా. కాబట్టి దేవుని సన్నిధికి వచ్చిన మనం వెనక్కి తిరిగి చూడకూడదు. ఒకసారి దేవుని సన్నిధిలోకి ప్రవేశించామా, దేవుని వెంబడించడానికి సిద్ధమయ్యామా, నువ్వు చాలా మంచి నిర్ణయం తీసుకున్నావు. ఈ లోకంలో అంతకంటే గొప్ప నిర్ణయం, గొప్ప ఆలోచన ఇంక లేదు. కాకపోతే నువ్వు వెనక్కి తిరిగి చూడకూడదు. ఇది దేవుడు ఆశిస్తున్నాడు. నాగటి మీద చేయి పెట్టి వెనక తట్టు చూచేవాడు దేవుని రాజ్యానికి పాత్రుడు కాడు. ఎందుకు దేవుని రాజ్యానికి పాత్రుడు కాడు? ఎందుకు కాడంటే, నాగళ్ళు ఒకసారి మళ్ళీ చూద్దాం.
నాగటి మీద చేయి పెట్టేవాడు అంటే ఎవరు అంటే దున్నేవాడే కదండి, అవునా కాదా? దున్నేవాడు ఏం చేయాలి? తను ఏ పని కోసమైతే వచ్చాడో దాని మీద శ్రద్ధ పెట్టాలి కదా. అంటే నువ్వు నాగటి మీద చేయి పెట్టి వెనక చూస్తున్నావంటే దాని అర్థం ఏమిటి? నీవు ఏ పని కోసమైతే వచ్చావో, ఏ పని అయితే నీకు అప్పగించబడిందో దాని మీద నీకు శ్రద్ధ లేదన్నమాట, అనే కదండి, అవునా కాదా? నీకు పని మీద శ్రద్ధ ఉండేవాడివైతే నాగటి మీద చేయి పెట్టి వెనక చూస్తావు నువ్వు. నీకు పని మీద శ్రద్ధ లేదు, నీకు అప్పగించబడిన ఆ బాధ్యత విషయంలో నువ్వు నమ్మకంగా లేవు అని అర్థం. ఈ మాటలు వింటున్న ప్రియ సహోదరి సహోదరుడు జాగ్రత్త. దేవుడు నీకంటూ ఒక పని అప్పగించాడు. ఈ లోకంలో ఆయన కొరకు నువ్వు జీవించే పని, ఆయన కొరకు సాక్షిగా నీవు ఉండే పని, నీ కొరకు, నీ కుటుంబం కొరకు, నశించిపోతున్న నీ బంధువుల కొరకు, స్నేహితుల కొరకు, కుమారుల కొరకు, కుమార్తెల కొరకు, వీళ్ళందరి కొరకు ప్రార్థించే పని, బాధ్యత దేవుడు నీ మీద పెట్టాడు. మరి నువ్వేం చేయాలి? ముందుకే వెళ్ళాలి తప్ప వెనక్కి తిరిగి చూడకూడదు. అలా వెనక్కి తిరిగి చూస్తున్నావంటే నీకు ఇవ్వబడిన పని విషయంలో నువ్వేమంటున్నావు? నిర్లక్ష్యంగా ఉన్నావన్నమాట, బాధ్యత లేకుండా ఉన్నావన్నమాట, అపనమ్మకంగా ఉన్నావన్నమాట. అందుకే దేవుడు అంటున్నాడు, నాగటి మీద చేయి పెట్టి వెనక తట్టు చూసేవాడు దేవుని రాజ్యానికి పాత్రుడు కాడు. కాబట్టి మనం ఎట్లా ఉన్నాం? మనలో మనం పరీక్షించుకోవాలి. మళ్ళీ చెప్తున్నానండి, దేవుని సన్నిధికి వచ్చాం, మారు మనసు పొందాం, దేవుని మార్గంలో నడుస్తున్నామంటే ఎట్లా మన జీవితం ఎట్లాంటిది? నాగటి మీద చేయి పెట్టినట్లే. ఇబ్బందులు ఉంటాయి, చాలా నొప్పేస్తుంది చేయి కొన్నిసార్లు, అయినా సరే తీసివేయకూడదు. తీసివేస్తే ఏమైంది? ముందున్న పని అంతా చెడిపోతుంది. పెరగాల్సిన పంట, రావాల్సిన లాభం, పొందాల్సిన దిగుబడి ఇదంతా కూడా ఏమైంది? నీ వల్లే నాశనం అయిపోతుంది. జాగ్రత్త. దేవుని రాజ్య విషయంలో కూడా ఇంతేనండి. మన వల్ల మిగతా వాళ్ళందరూ కూడా మార్పు పొందాలి. కుటుంబం కానీ, బంధువులు, స్నేహితులు అందరూ మారు మనసు పొందాలి. కానీ నువ్వు ఎప్పుడైతే వెనక్కి తిరిగి చూసావో, మళ్ళీ లోకంలోకి కలిసిపోయావో, మళ్ళీ అందరిలాగానే మారిపోయావో, నీ వల్ల ఇదిగో ముందున్న పంట అంతా నాశనం అయిపోతుంది. అంటే నీ కుమారులు కానీ, కుమార్తెలు కానీ, నీ ఇంట్లో వాళ్ళు, నీ బంధువులు, స్నేహితులు వీళ్ళకి ఎప్పటికీ మారరిక. ఆ పంట అంతా కూడా నాశనం చేసిన ఆ నింద ఎవరి మీదకి వస్తుంది? నీ మీదే పడుతుంది. దేవుడు నిన్నే అంటాడు, అబ్బాయి నీవు సరిగ్గా నాగటి మీద చేయబెట్టి ముందుకే నడిస్తే నీ వల్ల నీ కుటుంబం రక్షించబడేది కదా, నీ వల్ల నీ బంధువులు రక్షించబడేవాళ్ళు కదా, నీ వల్ల నీ భార్య రక్షించబడేది కదా, నీ వల్ల నీ భర్త రక్షించబడేవాడు కదా. కానీ నువ్వు వెనక్కి తిరిగి చూసావు, వాళ్ళందరినీ నాశనం చేశావు నువ్వే. ఈ పంట అంతా ఎవరి వల్ల నాశనం అయిపోయింది? నీ వల్లే నాశనం అయిపోయింది అని దేవుడు లెక్క అడిగే రోజు ఒకటి వస్తుంది. జాగ్రత్త. కాబట్టి మనం ఎట్లా ఉన్నామో మనల్ని మనం పరీక్షించుకోవాలి.